అండమాన్ సముద్రంలో వాయుగుండంగా బలపడుతోంది తీవ్ర అల్పపీడనం. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు రాత్రి తర్వాత ఇది తుఫాన్గా బలపడుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. దాదాపు 2000 కిలోమీటర్ల దూరంలో కదులుతూ బలపడుతోంది. దీని కారణంగా తీవ్రతను ఖచ్చితంగా అంచనా వేయడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. శ్రీలంక తీరంలో మరో అల్పపీడనం ఏర్పడినట్టుగా చెబుతున్నారు. వరుస అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో తుఫాన్ బలపడే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు అంటున్నారు. మరోసారి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలు తీవ్రంగా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది అన్నారు. ఈ నెల 29 నుంచి డిసెంబర్ 3 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. మా కరెస్పాండెంట్ అనిల్తో మాట్లాడదాం, మరిన్ని వెదర్ అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనిల్, చెప్పండి, ఏ ప్రాంతాలు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది, ఎలాంటి ఏర్పాట్లు? దక్షిణ అండమాన్ సముద్రంతో పాటు ఆ పక్కనే ఉన్నటువంటి మలక్కా జలసంధి సమీపంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది క్రమంగా వాయుగుండంగా బలపడేటువంటి సూచనలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు శ్రీలంక కొమరేన్ రీజన్కి సంబంధించి ఆ ప్రాంతంలో మరో అల్పపీడనం కూడా కొనసాగుతుంది. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా ఉంది. ఈ రెండింటి ప్రభావంతో దాదాపుగా వాతావరణంలో పూర్తిగా మార్పులు సంభవించినట్టుగా భావించాల్సి ఉంటుంది. మొత్తంగా చూస్తే కనుక ఇప్పుడు దక్షిణ అండమాన్ సముద్ర తీరంలో కొనసాగుతున్నటువంటి ఈ తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. తుఫానుగా పరిణమించిన తర్వాత దాని ప్రభావం మొత్తం అంతా కూడా ఏపీపై ఉండేటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే తీరానికి దగ్గరయ్యే కొద్దీ దాని ప్రభావం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. 27వ తేదీ నాటికి, అంటే తొలుత 28వ తేదీ వరకు మత్స్యకారులకు వెసులుబాటు ఇచ్చినటువంటి వాతావరణ శాఖ తాజా వాతావరణ పరిస్థితుల దృష్ట్యా 27వ తేదీ నాటికి మొత్తం అంతా కూడా ఎవరైతే చేపల వేట ఇప్పటికే సముద్రంలో చేస్తున్నారో వారంతా కూడా తిరిగి తీరానికి వచ్చేయాలని హెచ్చరించింది. ఎందుకంటే తుఫానుగా బలపడిన తర్వాత దక్షిణ బంగాళాఖాతం అలాగే దాన్ని ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతంలో తుఫానుగా బలపడుతుంది కనుక దాని ప్రభావం పెరిగేటువంటి సూచనలు స్పష్టంగా ఉన్నాయి కనుక మత్స్యకారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. ఇక వర్షాల విషయానికి వస్తే కనుక దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాల్లో ఇప్పటికే తేలికపాటి వర్షపాతం నమోదవుతోంది. తుఫానుగా బలపడిన తర్వాత దాని ప్రభావం మరింత పెరిగి భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. గాలుల తీవ్రత కూడా క్రమంగా పెరగబోతోంది. ఇప్పటికే వాతావరణం అంతా కూడా పూర్తిగా మారినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే కనుక ఇటు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలో కూడా భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తుఫాను బలపడిన తర్వాత దాని ప్రభావం మరింత పెరగబోతోంది. తీరానికి దగ్గరయ్యే కొద్దీ గాలుల వేగం కావచ్చు, వర్షపాతం నమోదు కావచ్చు పెరిగేటువంటి సూచనలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. శ్రీలంక సమీపంలో ఉన్నటువంటి అల్పపీడనం కూడా మరింత బలపడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయని వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇవి రెండింటి ప్రభావంతో పెద్ద ఎత్తున వర్షపాతం కావచ్చు, గాలుల తీవ్రత కావచ్చు కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. హరి రైట్ అనిల్. కర్నూలు జిల్లా పత్తికొండలో గ్రామాలను పొగమంచు కప్పేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వింత అనుభూతిని పొందుతూనే ఉంటున్నారు స్థానికులు. ఇలాంటి వాతావరణం గతంలో ఎన్నడూ చూడలేదని, ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల నుంచి 14 డిగ్రీలకు పడిపోవడంతో చలితో బయటకు రాలేక ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు.